ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఇరాన్ సంచలన నిర్ణయం, భారత్కు మరో శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అతి పెద్ద వార్త వెలుగులోకి వచ్చిందనమాట. ఇరాన్ ఎట్టకేలకు హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించారు. లెబనాన్ కాల్పుల విరమణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వాణిజ్య నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి అయితే స్పష్టం చేశారు. ఎందుకంటే ఫిబ్రవరి 28, 2026న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లో పలు ప్రాంతాలపైన దాడులు చేశాయి. ఆ రోజు నుండే హార్ముజ్ జలసంధి నౌకలు రాకపోకలు నిలిచిపోయాయన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఇరాన్ దీన్ని పూర్తిగా మూసివేసింది. సరిగ్గా 49 రోజుల తర్వాత ఇరాన్ నేడు దీన్ని మళ్ళీ నిన్న తెరిచిందన్నమాట. దీనిపైన అబ్బాస్ కూడా అగర్చి అధికార ప్రకటన చేశారు. ఎందుకంటే అబ్బాస్ అగర్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎక్స్లో పోస్ట్ చేస్తూ లెబనాన్లో కాల్పుల విరమణకు అనుగుణంగానే హార్ముజ్ జలసంధిని ద్వారా అన్ని వాణిజ్య నౌకలు వెళ్లే మార్గం కాల్పుల విరమణ కొనసాగే వరకు పూర్తిగా తెరిచి ఉంటుందని చెప్పేసి ప్రకటించడం అయిందనమాట అని చెప్పేసి రాశారు. ఈ మార్గం ఇరాన్ పోర్ట్ అండ్ మార్టిఐ ఏదైతే టైం కావచ్చు ఆర్గనైజేషన్ ముందు ప్రకటించిన సమన్వయ మార్గంలోనే ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ పోస్ట్లో స్పందిస్తూ ఇరాన్ అన్ని రకాల నౌకల కోసం హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెలుస్తున్నట్లు ప్రకటించారని రాశారనమాట. ఇది వాణిజ్య పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా కుదర్చాల్సిన డీల్ 100% పూర్తయ్యే వరకు ఇరాన్ పైన నౌకాదళ దిగ్బంధం అమల్లో ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించారనమాట. ఇక భారత్కు ఇది ఎందుకు గుడ్ న్యూస్ అంటే, హార్ముజ్ జలసంధి తెరవడం భారత్కు ఒక వరం వంటిదనమాట. దీనికి ప్రధానంగా 3 రకాల కారణాలు ఉన్నాయంటున్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గుతాయా, భారత్ తన అవసరాలకు కావాల్సిన పెద్ద మొత్తంలో ఎల్పిజిని ఖతార్ ఇతర దేశాల నుంచి ఈ మార్గంలో ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. మార్గం మూసివేయడంతో దేశాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి భారత్ తన చమురు అవసరాల కోసం సుమారు 85% దిగుమతి చేసుకుంటుంది. అందులో 60% కంటే ఎక్కువ మార్గం నుండే వస్తుందన్నమాట. సో ఈ మార్గం తెరవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా పెరుగుతుంది. ఇది సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించవచ్చు. అదేవిధంగా ఇక ఇంధన విషయాన్ని భద్రత వచ్చినట్లయితే భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు కొనుగోలుదారు అన్నమాట. హార్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల భారత భారీ దిగుమతులు బిల్లులో ద్రవ్యోల్బణం ఎదుర్కోవాల్సి అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా స్టేట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచంలో అత్యంత కీలకమైన మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్, అరబిక్ సముద్రం కలుపుతుంది కాబట్టి ప్రతిరోజు ఇక్కడ నుండి సుమారు 2 కోట్ల బ్యారెల్లో చమురు రవాణా అవుతుంది. ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 21% అన్నమాట. ప్రకారం ఈ మార్గం తెరుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు గ్యాస్ ధరలు